హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇదివరకు నరసింహస్వామి యొక్క చాలా మంత్రాలు చెప్పి ఉన్నాం. ఇప్పుడు నరసింహస్వామి యొక్క గాయత్రి మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం ఎవరికైతే రుగ్మతలు ఉంటాయో వారు ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి వారు వ్యాధి నిరోధన చేసుకోగలరు. ముఖ్యంగా ఛాతి వ్యాధులు అనగా హృద్వ్యాధులు ఉన్నవారు ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి ఆరోగ్యవంతులు కాగలరు. కాగా మనశ్శాంతికి, ప్రశాంతతకు, ఏకాగ్రతకు స్వామివారి యొక్క అనగా నరసింహస్వామి యొక్క అనుగ్రహం నరసింహస్వామి యొక్క అనుగ్రహం లభిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి సాహసోపతమైన, ధైర్యవంతమైన మరియు జ్ఞానయుక్తమైన జీవితం గడిపేందుకు నరసింహ గాయత్రి మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది. గాయత్రి మంత్రములు అంటేనే సులభ సహజమైనవి, ఎవరైనా చేసుకోగలిగినవి. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా హైందవ సనాతన ధర్మంలో వస్తున్న సకల విధములైన శ్రేయస్సులను పొందేందుకు, శ్రీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. దివాత్మ స్వరూపులారా, ప్రత్యక్షంగా జపం చేసుకుని మరియు శ్రీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందేందుకు నరసింహ గాయత్రి మంత్రం ఒక ఆయుధం అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరుసంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपने निखिलानंद सागर महाराज।